మిర్చిలో పెస్ట్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఛాలెంజింగ్. అవునవును. వంకాయలో పురుగు ఇప్పుడు వర్షాకాలం ఎక్కువగా వర్షాకాలం దీనికోసం మీరు ఈ వర్షాకాలం నేను ఏం చేసిన అంటే ఇప్పుడు పెస్ట్ ఎక్కువ వస్తుంది వర్షాకాలం నాకు తెలుసు, నేను ఇన్నేళ్ళ నుండి చూస్తాను. లేత తోటలు తట్టుకోవు. ఓకే. కొంచెం వంకాయలో ముదురాలి కొద్దిగా, ఖచ్చితంగా వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు క్రాప్ వచ్చి ఉండాలి. వచ్చినప్పటికీ కూడా అది పెస్ట్ ఎక్కువనే వస్తుంది. దానికి ఏం చేసిన అంటే నేను అది లైటింగ్ పెట్టిన. ఓకే. సోలార్ లైట్ పెట్టిన. పెట్టి దానిలో ఒక బౌల్లో వాటర్ పోసేసి లైట్గా ఏదన్నా కొంచెం ఆయిల్ లాంటిది వేస్తా. అవి మీరు చూస్తారు ఇప్పుడు పురుగులు చాలానే పడ్డాయి. ప్రతిరోజు చేంజ్ చేస్తాను నేను ప్రత్యక్షంగా చూస్తాను. అది అది పెట్టకముందు కొంచెం బాగానే కొమ్మ అది రూట్ అది స్టెంబోరర్ కనపడ్డది. అయితే ఇప్పుడు కనపడతలేదు. 20 గుంటలు ఎన్ని పెట్టారన్నది? ఒకటే పెట్టిన, ఉన్నాయి నాకు ఇంకా 3-4 ఉన్నాయి. 20 గుంటలకు ఒకటే పెట్టిన ప్రస్తుతానికైతే. సో మనం సాధారణంగా మార్కెట్ గమనించినట్లయితే వంకాయ ఆగస్ట్ నుంచి కొనాలంటే జేబులు చిల్లే పడాలి. వాస్తవానికి కొనే రైతులకి చిల్లే మందులు కొట్టాలి అంటే అంత ఎక్కువగా పురుగు మందులు కొనాలి. అవునవును. ఆ పురుగు మందులు కొట్టినా కూడా పనిచేయవు. తర్వాత కొనాలన్నా కానీ మన కొనుగోలుదారులకు కూడా రేటు 100 రూపాయల కేజీ ఉంటుంది. సో ఇక్కడ కొమరన్న గారు ఒక మంచి టెక్నిక్ ఇదే చెప్పారు. ముదురు తోట ఉండాలి, లాతది అలానే మరి ఓల్డ్ది కాదు. వర్షాలు పడేసరికి 1-2 కాపులు కనుక కోసి ఉంటే కనుక అది పురుగు ఉధృతిని తట్టుకుంటుంది అని అంటున్నారు. ఇది ఒకటి మంచి టిప్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ పచ్చిమిర్చిలో అడ్వైజ్ చేయండి అన్న. అంటే పెస్ట్ మేనేజ్మెంట్ ఇప్పుడు వైరస్ ఎక్కువగా ఉంది, ముడత ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా అది అయిపోయింది. అది ఓల్డ్ది కాబట్టి అది అయిపోయింది. ఒక 4 months నుండి దానికి ఏం లేదు. ఓకే. నేను అడుగుతుంది ఏంటంటేనా, నేను ఇప్పటికి మీ దగ్గరికి గత డిసెంబర్ నుంచి వస్తున్నాను. అవునవును. అప్పుడు కూడా మీ క్రాప్ హెల్తీగా ఉంది. ఎలా సక్సెస్ అయ్యారు పచ్చిమిర్చిలో? నేను పచ్చిమిర్చిలో ఎప్పుడు కూడా మనం అది ట్రిప్స్ కానీ మైట్స్ కానీ ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు దాన్ని వాచ్ చేస్తూనే ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఆ షెడ్యూల్ అనేది మాత్రం మనం ఇవాళ కాదు రేపు ఎల్లుండి లేకూడదామంటే మాత్రం అది వర్కౌట్ కాదు. ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు ఏమున్నది దాన్ని చూసుకొని, అది పెట్టిన రైతుకే తెలుస్తుంది. ఇక చెప్పడం ఎంత చెప్పినా దానికి ఎన్ని చెప్పినా దానికి తక్కువనే. చూసుకుంటూ మనం ఏది కొట్టుకోవాలి, ఏది చూసుకోవాలి, అది దాన్ని బట్టి మనకు ఏర్పడుతుంది. మనం రెగ్యులర్గా అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ ప్రకారంగా మెయింటైన్ చేస్తే బ్రహ్మాండంగానే వస్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతా ఉంటాం? నియర్లీ వారం ఒకసారి లోపల కూడా కొడతాం. ఈ వారం అయితే కంపల్సరీ. నేను బాగా కొడితే కూడా దగ్గర కొడితే కూడా అది నేను అట్లా కూడా చూసిన. అట్లా కంటే ఇదే కరెక్ట్ ఉంది. కొద్దిగా లేట్గా కొట్టడమే కరెక్ట్. అది స్టార్ట్ చేయడమే 4 రోజులకు. మనం కొట్టిన వాళ్ళే 3-4 రోజుల నుండి స్టార్ట్ చేస్తుంది. ఇంకో 3-4 రోజులు దాన్ని తీయదా. నేను అట్లనే ఫాలో అవుతాను. ఓకే. తర్వాత ఇంకొక ప్రశ్న అన్న, ఈ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ డ్రిప్లో కంపల్సరీ వాటర్ సాల్బుల్. దాన్ని బట్టి మన క్రాప్ తక్కువ ఉన్నప్పుడు ఇక అందరికీ తెలిసిందే 1261 కానీ, ఫ్రూట్ సెట్టింగ్ అయినప్పుడు 052-34 కానీ, సైజు కోసం మల్టీకే లాంటిది ఇట్లాంటివి కానీ, ఇవి దాన్ని మన ఆ స్టాండింగ్ను బట్టి మనం ప్రిపరేషన్ ఉంటుంది. ఫర్టిగేషన్లోనే మొత్తం టోటల్ పూర్తిగా డ్రిప్ ద్వారానే. గేట్ వాళ్ళు కూడా దానికే 20 గుంటలకు ఒక్కొక్క గేటు. అది నేను మళ్ళీ ఇవ్వడం కూడా ఏం చేస్తా అంటే డ్రిప్లో స్ప్లిట్ ఇరిగేషన్ ఎప్పుడు డే బై డే, ఓసారి రెగ్యులరా. దాన్ని డివైడ్ చేస్తా. ఇప్పుడు వారంలో మనం ఎంత ఫర్టిలైజర్ ఇస్తామో అది రోజుకి ఇస్తే ఎట్లా అనేది దాన్ని డివైడ్ చేసి ఇస్తా. ఎవ్రీడే ప్రతిరోజు కూరగాయలకు డ్రిప్లో ఫెర్టిలైజేషన్, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇస్తా. కంపల్సరీ. ఎంత ఇస్తుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా మిర్చి ఉన్నది అనుకోండి, ఒక 2 కిలోలు ఎవ్రీడే. డైలీ 2 kgs సరిపోతుంది. మస్తు లాస్ట్ టైంలో ఇస్తా. మొదటి నుంచి ఇస్తారా? క్రాప్ స్టార్టింగ్ నుంచి ఇస్తారా? స్టార్టింగ్ నుండి ఈవెన్ క్రాప్ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ చేస్తా. అంతకుముందు మనం సాయిల్లో వేసుకునే వాటితోటే బాగానే వస్తుంది ఫెర్టిలైజర్స్. మరి ఎక్కువ ఓవర్ గ్రోత్ వస్తే కూడా క్రాప్ రాదు. అది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని మన ఫీల్డ్లో మన సేన్ ఎట్లా వస్తుంది అన్నది నీకే తెలిసి ఉండాలి. దాన్ని బట్టి నువ్వు ఫర్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇక షెడ్యూల్ ఒకరు చెప్పారు కదా అని ఫర్టిలైజర్ మొదటి నుండి ఇస్తే అది ఓవర్ గ్రోత్ వచ్చి నువ్వు ఎక్కువ మనం భాస్వరం ఇచ్చినా కష్టమే, ఎక్కువ పొటాష్ ఇచ్చినా కష్టమే, ఎక్కువ నైట్రోజన్ ఇస్తే ఇంకా నష్టమే. వాటిని చూసుకుంటూనే పోవాలి. మనం ఏమి ఇచ్చినాం అనేది మనకే తెలిసి ఉండాలి.